హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మామిడికాయతో చిన్న ముక్కల ఆవకాయ అయితే పెడుతున్నానండి. ఈ చిన్న ముక్కల ఆవకాయ అయితే రుచి చాలా బాగుంటుంది. మనం పెద్ద ఆవకాయ పెట్టుకుంటాం కదా, అదే కొలతలతో ఈ చిన్న ముక్కలతో ఆవకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని అన్నం అంతా తినేయచ్చు. చాలా రుచికరంగా ఉంటుంది. ఈ పచ్చడిని ఏ విధంగా చేయాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈ చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి కోసం నేను మీడియం సైజు పచ్చి మామిడికాయలకి అయితే తీసుకున్నానండి. 8 వరకు తీసుకున్నాను. అదే మీరు కొంచెం పెద్ద సైజు కాయలు తీసుకుంటే ఒక అర డజన్ తీసుకోవచ్చండి. ఈ కాయల్లో వాటర్ వేసేసి శుభ్రంగా కాయలను అయితే కడిగి క్లాత్తో తుడిచేసుకుని మనం పై పీలంతా కూడా తీసేయాలి. మనం ముక్క ఆవకాయ పెట్టుకున్నా, తురుము పచ్చడి పెట్టుకున్నా, ఏ పచ్చడి పెట్టుకున్నా కానీ నిల్వ ఉన్న మామిడికాయలతో పచ్చడి పెట్టకూడదండి. ఒక 4-5 రోజులు నిల్వ ఉన్న మామిడికాయలు పెట్టామంటే కలర్ అయితే చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు ఈ కాయని నేను మొత్తం పై పీలంతా తీసేసి 2 సైడ్స్ని కూడా ఇలా కట్ చేసుకుని చిన్న ముక్కల కింద అయితే కట్ చేయాలి. ఇవి జీడికాయలు కాదు, టెంక కట్టిన కాయలండి. మనం పచ్చడి పెట్టుకున్నప్పుడు జీడికాయలు కూడా పెట్టకూడదు. జీడి మామిడికాయలతో పెట్టామంటే పచ్చడి అయితే బ్లాక్ వచ్చేస్తుంది. అది నిల్వ ఉండదు, టేస్ట్ ఉండదండి. ఏ పచ్చడి పెట్టుకున్నా ఒక నెల 2 నెలల వరకు నిల్వ ఉంటుంది కదా, అటువంటప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉన్న కాయల్ని, టెంక కట్టిన కాయలని అయితే మనం పచ్చడి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూడండి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసేస్తున్నాను. మొత్తం కాయలన్నిటిని కూడా పై పీలు తీసేసి ఇలా ముక్కల కింద కట్ చేస్తాను. ఫ్రెష్గా ఉన్న మామిడికాయ ముక్కలతో చేసిన పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మొత్తం మామిడికాయలన్నీ కూడా ఇలా ముక్కల కింద కట్ చేసేసాను. వీటిని నేను కప్పు కొలతతో కొలిచి చూపిస్తానండి. మనం ఏ పచ్చడి పెట్టుకున్నా కానీ కొలత పెట్టుకోవాలి. కొలత పెట్టినప్పుడు మనకి ఆ టేస్ట్, ఆ రుచి అది కూడా కరెక్ట్గా వస్తుందండి. కొంచెం ఆవపిండి ఎక్కువ అవడం, కారం ఎక్కువ అవడం అటువంటివి లేకుండా కొలత పెట్టుకోవాలి. ఈ కప్పు కొలతతో కొలుస్తున్నాను నేనండి. ఈ ముక్కలన్నీ కలిపి 4 కప్పుల వరకు అయ్యాయి. ఈ ముక్కలు నేను ఒక పళ్ళెంలో ఒక కవర్ వేసి కవర్లో నేను ఎండలో పెడుతున్నానండి. ఈ ముక్కలు ఎండాలి. ఎండకుండా మనం పచ్చడి కలిపేసామంటే కనుక పచ్చడి బ్లాక్ అయిపోద్దండి, నిలవ ఉండదు. ఇలా ఎండిన ముక్కలు ఇలా చేత్తో పట్టుకున్నప్పుడు ఇలా ఉండలా అవ్వాలి, అప్పుడు ఎండినట్టు. ఈ ముక్కలు బాగా ఎండినా కానీ ఊట రాదు, బాగా ఎండకపోతే చలివాసన వచ్చేస్తుంది. ఈ ముక్కలన్నీ కూడా ఒక బౌల్లో వేసుకుని ఇందులోకి నేను ఆవాలు ఎండబెట్టాను. 100 గ్రాముల ఆవాలండి. కల్లుప్పు కూడా ఎండబెట్టాను. ఎండిన ఆవాలని నేను మిక్సీ జార్లో వేసి పొడి చేస్తున్నాను. ఆవాలు చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. అలా అయితే ఆవపిండి ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. వేడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టామంటే చుట్టుపోద్ది. ఇది తక్కువ పచ్చడి కాబట్టి జల్లించట్లేదండి, కప్పులో వేసాను. 1/2 కప్పు వరకు ఆవపిండి అయింది. ఈ బౌల్లో వేసేస్తున్నాను. కల్లుప్పు కూడా నేను మిక్సీలో వేసాను. ఉప్పు ఎప్పుడు తక్కువ వేసుకోవాలండి. 1/3 కప్పు వేస్తున్నాను నేను. అలాగే పచ్చికారం 1/2 కప్పు వరకు వేస్తున్నాను. పొట్టు వలిచిన వెల్లుల్లి రేకలు కూడా ఒక 30 రేకల వరకు వేస్తున్నానండి. ఇవి వేసిన తర్వాత మొత్తం అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి టేస్ట్ అయితే మనకి పెద్ద ఆవకాయ కలుపుకుంటాం కదా, ఆ రుచితో ఉంటుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ విధంగా 3 బాగా కలిసేలాగా కలుపుకొని ఇందులోకి అయితే నేను ఆయిల్, నువ్వుల నూనె తీసుకుంటున్నాను. నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె అయితే టేస్ట్ బాగుంటుందండి. నువ్వుల నూనె వేసిన తర్వాత ఇందులోకి నేను 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/4 టీ స్పూనే మెంతులు వేస్తున్నాను. ఇవన్నీ కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని ఈ మరిగిన నూనెని ఈ పచ్చడిలో వేసేస్తున్నాను. వేసేసి ఒకసారి బాగా కలుపుకొని 3 రోజుల వరకు మనం పక్కన ఊరనివ్వాలండి. పచ్చడి ఊరిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు ఇందులో మనం సాల్ట్ తక్కువైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు, కారం తక్కువైనా వేసుకోవచ్చు, ఆయిల్ తక్కువైనా కూడా వేసుకోవచ్చు. ముందే ఉప్పు అది ఎక్కువ వేస్తామంటే ఉప్పు కసం అయిపోద్ది, చూసుకుని వేసుకోవాలి. పచ్చళ్ళకి ఉప్పు కూడా ఎప్పుడు తక్కువగానే వేసుకోవాలి. మూత పెట్టి ఇలా నేను ఒక 4 రోజుల వరకు పక్కన పెట్టానండి. 4 రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి ఆయిల్ పైకి తేలి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి.
దీన్ని మనం ఎయిర్ టైట్ బాక్స్లో కానీ గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. ఒక 2 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడితో అన్నం అంతా కూడా తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పచ్చడి కనుక మీకు టేస్ట్ నచ్చితే ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. మీకు ఏ విధంగా కుదిరిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.